నిన్నటి కథను విన్నారు కదా. మిగిలిన కథను ఈరోజు చెప్పుకుందాం, సరేనా? శ్రీరామునికి నిద్రాభంగమై పూర్తిగా తెలివి వచ్చి మహోద్రేకంతో పక్కనే ఉన్న ఓ గడ్డిపరక తీసి మంత్రించి విసరడం, అది బాణమై వెంట తరమడం, మా పూర్వీకుడు ముల్లోకాలు తిరిగి ముక్కోటి దేవతలను శరణు కోరినా ఫలితం లేకపోవడం క్షణాల్లో జరిగిపోయాయి. అప్పుడు అన్యదం శరణం నాస్తి త్వమేవ శరణం మమః అంటూ శ్రీరాముని శరణు కోరగా రామబాణానికి ఎదురులేదు, కాబట్టి నీ ప్రాణానికి సమానమైనది నీవే అప్పగించు అన్నాడు శ్రీరాముడు. ప్రభు, సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు కాబట్టి నా కుడికన్ను విడిచిపెడతానంది. నాటి నుండి మా జాతి ఏకాక్షిగా జీవించడం, ఏకాక్షి లోక సంచారి అనే లోకులచే అపవాదు భరించడం జరిగింది. ఇదేనయ్యా మా కథ, మా జీవిత వ్యధ. ఇక నన్ను వదిలిపెట్టేయి అనగానే కాకిని వదిలేసి కాగితంపై కాకి కథను వ్యాసంగా మలిచి ఉపాధ్యాయునిచే ప్రశంసలు అందుకున్నాడు ప్రవీణ్. ఇదేనండి ఈ కథ.